మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మా పట్ల మీరు జరిగించి మీరే మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తదుపరి మన ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నామండి. ఈ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘాన్ని కట్టి లోకములో నుండి వారిని ప్రత్యేకపరిచి పరలోక రాజ్య నివాసులుగా క్రీస్తు ప్రభువారు ఎక్కడవుతూ ఉన్నారు మనం అక్కడ ఉండేలాగున పరలోక రాజ్యానికి అర్హులుగా వారిని తీర్చిదిద్ది వారిని సంఘములో చేర్చి అక్కడ ఉన్నవారికి అప్పచెప్పి పౌలు గారు వేరే చోటకి వెళ్ళినప్పటికీ కొరింథీలో ఉన్న సంఘములో ఏమైందనంటే ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు తత్వాలు వచ్చేసిన సందర్భం పౌలు గారికి తెలిసినప్పుడు పౌలు గారు మొదటిసారి ఉత్తరం రాసి దాన్ని హెచ్చరించగా వారు వినలేదని మళ్ళీ 2వ పత్రిక రాశారు. 2వ పత్రిక రాయగా కన్నీటితో దుఃఖముతో రాసినప్పుడు కనుక వారు ఆ పత్రిక చదువుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొరింథీలో ఉన్న సంఘానికే కాదండి, భూమి మీద ఉన్న సంఘాలన్నిటికీ పౌలు గారు దేవుని యొద్ద నుండి దుఃఖముతో ఆ మాటలు మనకు రాస్తూ ఉన్నారు. కాబట్టి కొరింథీలో ఉన్న సంఘమే కాదు, ఈరోజు మండపాకులో ఉన్న సంఘము, భూమి మీద ఉన్న సంఘములన్నీ కూడా ప్రియులారా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఉండవలసిన తీరు ఏంటో ఈ పత్రికలో రాయబడింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలుకు మోసే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా కొత్త నిబంధనలో ఉన్న మనకు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కట్టడలు, ఆయన నియమములు. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకుని జ్ఞానించి అనుసరించటం మనకెంతైనా మేలు. ప్రియులారు చూడండి 7వ అధ్యాయంలో మనం చూస్తే మనం గమనిస్తే పౌలు గారు అంటున్నారు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణముగా కొనసాగించచ్చు శరీరమును ఆత్మను కలిగిన సమస్త కల్వషము నుండి మనలను పవిత్రులుగా చేసి. కనుక దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆయన వాగ్దానము చేసిన వాడు ఎవరనంటే నమ్మదగినవాడు. ఈ లోకంలో మనుషులు వాగ్దానం చేస్తారు కానీ నెరవేర్చరో కానీ మన దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చేవారై ఉన్నారు. దేవుడు మనకి ఏ వాగ్దానాలు తెచ్చారో ఆ వాగ్దానాలు మనం సహంతరించుకుని లాగున మనం ఉండాలంటే ఇలా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇంకొక మాటను మనం ఆలోచిద్దాం. అబ్రహామును దేవుడు పిలిచి అన్నారు, అబ్రహాం నువ్వు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళుము అని చెప్పి దేవుడు వాగ్దానాలు చేశాడు. నేను పట్టణంలో దీవిస్తాను, పొలంలో దీవిస్తాను, గర్భఫలము, భూఫలము, పశువుల మంద నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఇవన్నీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు అవే కాకుండా ఆయన పిల్లలకు ఇస్సాకుకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, ఆ తర్వాత 12 మంది కుమారులకు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఏమవుతాయి? అబ్రహాము పాత నిబంధనలో దేవుడు వారికి ఇచ్చారో అవిని, కొత్త నిబంధనలో దేవుడు మనకి ఏ వాగ్దానాలు తెస్తున్నాడు అవిని, అవన్నీ పొందుకున్నటకు మనం ఏమై ఉండాలట? అర్హులై ఉండాలట. ఏంటి అర్హత? ఆ వాగ్దానాలు పొందటానికంటే మనం అర్హులై ఉండాలట. ఏంటి అర్హత అని అంటే ఇప్పుడు చదువుకున్న మాట అదే. ఏంటంటే ప్రభు మనకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ఆయన ఇవ్వగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆ వాగ్దానాలు పొందటానికి మనం ఏమై ఉండాలని అంటే కనుక పరిశుద్ధతయు, భయముతో కూడున్న పరిశుద్ధతయును సంపూర్ణ చేసుకొనుచు శరీరమునకును
ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి మనం ఏం చేసుకోవాలటండి. కనుక దేవుడు ఎవరికి వాగ్దానాలు నెరవేరుస్తాడనంటే మన మనసుకి, ఆత్మకు, శరీరమునకు కల్మషం ఏమవకూడదంటండి, అంటుకుపోకూడదట. అది అంటుకుపోకుండా మనం ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేవారంగా ఉండాలి. చూడండి, తెల్ల బట్టలు వేసుకున్నామండి, కనుక దారుగుండా వెళుతూ ఉన్నామండి, గేదెలు మంద వెళ్తుందండి, కనుక బురదగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినడికి ఏం చేస్తాం? ఈ తెల్ల బట్టలు పాడైపోతాయని అక్కడికి వెళ్ళినాడు జాగ్రత్త పడతాం. కనుక దేవుడు ఏ వాగ్దానాలతో మనకి ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాలు మనం పొందుకునేలాగున ఎప్పటికప్పుడు మన ఆత్మయు మన శరీరమును దేవుని మీద ఉన్న భయము భక్తి కలిగి ఉండి ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలనంటే నిర్దోషులుగా కల్మషము లేని వారి వలె ఉండాలని పౌలు గారు చెబుతా ఉన్నారు. కాబట్టి అలాగ ఉన్నవారికి దేవుని వాగ్దానాలు తగిన కాలమందు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. సరే, నేను చెప్పాలనుకుంటున్న వాక్య భాగంలోకి మనం వెళ్దాం. క్లుప్తంగానే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు చెప్తా ఉన్నారు, ఏమంటున్నారంటే 2వ వచనం, నేను ఎవరికి అన్యాయము చెయ్యలేదు, ఎవరిని నేను చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు, మీ శిక్ష విధికి కలుగకుండానట్లు. చదవండి రమ్మా. మీకు శిక్షా విధి కలగవలనని మీకు ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును ఉండవలనని మా హృదయంలో ఉన్నారని సామెత చెప్పిస్తాను కదా. అది చూడండి, ఇక్కడ ఏమంటున్నారండి పౌలు గారు, ఈ మాట అర్థం చేసుకుంది. నేను ఎవరిని చెడపలేదు, నేను ఎవరికి ఏం చేయలేదు, అన్యాయము చేయలేదు, నేను ఎవరిని మోసము చేయలేదు, కనుక నేను ఎవరికి శిక్షాకారకుడిగా లేము. కానీ ఒక భావం ఉంది, ఏంటనంటే మీరును మనమును కలిసి మనందరం ఒక చోట ఉండవాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ? ఒక చోట, పరలోకములో. కాబట్టి ఒక చోట ఉండాలనే భావంతోనే నేను మిమ్మల్ని ఈ మాటలు తెలియపరిచాను అని అంటున్నారు. కాబట్టి పౌలు గారు ఆయన బోధలు, ఆయన గద్దింపు, ఆయన ఏడుచిన ఏడుపు, ఆయన ప్రయాస అంతా కూడా దేనికి? మోసం చేయటానిక, అన్యాయం చేయటానిక, లేకపోతే ఇంకేమంటున్నాడండి, శిక్ష విధి కారణంగా ఉండటానిక? కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ మాట, నేను ఎవరిని కూడా మోసం చేయలేదు. ఎవరినైనా మోసం చేశానా? ఎవరికి అన్యాయము చేయలేదు. ఇలా చెప్పుకుందాం, మీకు అర్థమయ్యేలా చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ఇన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చిన నా జీవితంలో నేను ఎవరిని మోసము చేయలేదు, నేను ఎవరికి అన్యాయము చేయలేదు, నేను ఎవరికి శిక్షాకారకుడిగా నేను లేను. ఎందుకనంటే మనందరమును ఒకే ఆలోచన, మనందరమును ఒక రోజున ఎక్కడ ఉండాలట? పరలోకములో ఉండాలనే ఆలోచనే తప్ప మరి వేరొక ఆలోచన ఏమీ కాదు అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే ముందు రోజుల్లో వారిని గద్దించాడు. ఎవరిని? కొరింథీ సంఘంలో నిన్న మొన్న చెప్పుకున్నాం, ఇదిగో మీరు ఎలా ఉంటున్నారు, మీ ప్రవర్తన మంచిది కాదు, మీ ప్రవర్తన అలాగే అని తిట్టేసిన తిట్లు వారికి బాధకరంగా ఉన్నాయేమో, ఆ బాధను బట్టి చెప్తున్నాడు. మీరు నాశనం అవ్వాలని కాదు కదా, మీరు శిక్షావిధి అవ్వాలని కాదు కదా, మిమ్మల్ని మోసం చేయాలని కాదు కదా, మనందరం ఎక్కడుండాలి? అది నిజమైన బాధకుడుకున్న లక్షణం. కాబట్టి మోసం చేసే బాధ కనుక గద్దింపు కలగదు, మోసం చేసిన బాధ కలగదు. కాబట్టి మోసం చేసే బాధలు ఏ సేవకుడు చేయకూడదు. నేను ఎప్పటికీ చేయను, ఎప్పుడు చేయలేదు, ఎప్పటికీ చేయను. కాబట్టి మనందరం ఒక ఆలోచన, ఎక్కడ ఉండాలంట? పరలోకంలో ఉండాలనేది కోరుకుంటున్నాడు. ప్రియులారా గమనించండి, కిందకెళ్ళి చదివితే ఏమని రాయబడుతున్నానంటే మీకు ఒక సందర్భాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఒక పత్రిక. 6వ అధ్యాయం దాకా ఒక పత్రిక, 7వ అధ్యాయం కానుండి చివరి అధ్యాయం వరకు ఇంకొక పత్రిక. అంటే ఇప్పుడు చెప్పండి, కొరింథీయులో ఎన్ని పత్రికలు ఉన్నట్టు? మీకు అర్థం అవ్వలేదు.
మొదటి కొరింథీ రాసి పంపించాడు. వారు ఏమవ్వలేదు, మారలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, రెండవ పత్రిక మళ్ళీ రాస్తున్నాడు. రాస్తూ ఏం చేశాడంటే దుఃఖముతో వేదనతో ఎంతో మీ దగ్గర నేను ఇవి వినిపించుకుంటున్నాను, మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని దుఃఖంతో రాసిన పత్రిక. ఆ మాటలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయనంటే, రెండవ పత్రిక ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయనంటే మొదటి అధ్యాయం కానుండి 6వ అధ్యాయం 6వ అధ్యాయం దాకా ఉన్నాయి. 6వ అధ్యాయము ఆ పత్రిక పూర్తయి వారికి పంపించాడు. నేను ఎలాగ అర్థం చేసుకున్నాను. వారికి పంపించిన తర్వాత ఆ పత్రిక చదివిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఉత్తరం జవాబు వచ్చింది. అక్కడి నుంచి ఏమొచ్చిందండి అంటే ఏడుస్తూ రాసిన ఉత్తరానికి ఇప్పుడు ఏమొచ్చింది, జవాబు వచ్చింది. ఆ జవాబే 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏంటి ఆ జవాబు అని అంటే, మీకు దుఃఖము కలగాలని కాదు, మీకు శిక్షావిధి కలగాలని కాదు, మీ దగ్గర మేము లాభమార్జించి కాదు, మనందరం పరలోకంలో ఉండాలనేది కోరుకుంటున్నానని చెప్తూ ఏమంటున్నాడు తెలుసా ప్రియులారు? గమనిద్దాం. 7వ అధ్యాయంలో ఏదైతే ప్రకటించాడో, దేని కొరకైతే ప్రయాసపడ్డాడో దానికి ఇప్పుడు ప్రతిఫలం వచ్చింది. ఆ ప్రతిఫలం, ఆ ఉత్తరం ఎవరెట్టుకొచ్చారని అంటే కనుక ప్రియుల తీతు అని ఒక ఆయన తెచ్చాడట. ఆమె ఏం పేరు? తీతు. చదువుదామా? 5వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మలను ఆదరించెను. మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగి ఉన్న అంచాశక్తిని మాకు తెలుపుచు పొందిన ఆధారం వలన కూడా మమ్మలను ఏం చేస్తుందంటండి. ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఇన్ని శ్రమలు అనిపించాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, రాత్రి అనక పగలనక పోరాటాల్లో, కష్టాల్లో, బాధలలో, భోజనం ఉండక లేక, నిద్ర ఉండక లేక మేము ప్రయాసపడుతున్నాం. ఈ ప్రయాస అంతటిలో తీతు మాకు వార్తట్టుకొచ్చాడు. ఏమని అని అంటే, ఏ కన్నీటితో ఉత్తరం రాశాడో ఆ కన్నీటి కంటే వారు మారి వారి జీవితాన్ని ఏం చేసుకున్నారట, మార్చుకున్నారట. ఆ విషయం ఎవరు చెప్పారు? వచ్చి తీతు పౌలు గారికి చెప్పగా ఆ మాటను బట్టి ఏమయ్యాడటండి, వారికి సంతోషం కలిగిందంట, ఆనందం కలిగిందంట. ఇప్పుడు దైవజనుడికి లాభం ఏంటి అని అంటే, ఏ వాక్యమైతే చెబుతా ఉన్నారో ఆ వాక్యానికి ఏం చేయాలి ప్రజలు? స్పందించినప్పుడు ఎంత శ్రమైనా ఆ శ్రమైన కల మారిన దాన్ని బట్టి మనుషులకి ఏమొస్తుందండి, దైవజనుడికి ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది. అదే అంటున్నాడు, తీతు వలన నాకు వచ్చిన సమాచారం వలన మాకు కష్టమైనా కానీ మాకు ఆ మాట మమ్మల్ని ఏం చేసిందని అంటే ఆదరించింది అని అంటున్నాడు. నిన్న దినాన్ని చాలామంది రాలేదు, నిన్న పలహారాలు తెచ్చారు. ఒకటి ఏము పండు గారు ఆవిడ గారు వచ్చింది, బిడ్డను తీసుకుని వచ్చిన సందర్భంగా గ్యాలెట్కి వచ్చారు. ఒకటి. 2 ప్రియులారా, నిన్న దినాన్ని ఎవరమ్మా చినరాజు గారు కూతురు పుట్టినరోజు అయితే పట్టుకొచ్చారు. ప్రియులారా, మమ్మల్ని ఎలాగ ఆదరించబడుతుందో నేను చెప్తున్నాను ఒక మాట. కనుక ఆకారం పలహారం పంచిపెడతానికి పిల్లలు ఎవరొస్తులు లెగిస్తలేదు. రాష్ట్రపతి గారు అన్నారు, రోజు కొత్త ఏంట్రా మీరా, లగండ్రా అని అన్నారు. అన్నప్పటికీ ఆ మాట వారిని గద్దించి ఏం చేశారని లేచి వచ్చారు. నాకు అది ఆదరించింది. ఏది? ఏ మాట? ఈ సేవకి ఆయన ఏం చేశాడు? ఆ మాట సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసిన ఆ సపోర్ట్ శ్రమ అయినా కానీ మమ్మల్ని ఏం చేస్తుంది, ఓహో ఇలాగ అయింది అని సంతోషపడే లోపల అట్టికెల అలా 7 గంట ఉంది అట్టికెల. నిన్న ఆ అట్టికెల కొయ్యాలి. ఎవరికి వస్తారు? సాకు ఎక్కడది, ఇప్పుడు ఎక్కడది? మనం ఏం చేస్తాం తెలుసండి, పుట్టినరోజు కేక్ కట్టుకొస్తాం కానీ అగ్గిపెడదాము. కనుక అగ్గిపెట్టు గురించి ఎంత తిప్పలేవు. సరే తెచ్చారు, మరి ఎక్కడ తిప్పలు పడ్డారు ఏంటో తెలియదు. కానీ వెంకటరాజు గారు గబ వచ్చి అట్టికెల కోసి అట్టుపొల్లు ఎడదీసి దైవజనుడు కానీ హస్తం ఇక్కడ ఎట్టి మిగులునే పంచిపెట్టారు. ఈ వారు చేసిన పనికి పడిన ప్రయాసం అంతా ఏమైందనంటే మర్చిపోయాం. అంటే ఈ విషయం మమ్మల్ని ఏం చేస్తుంది?
ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం విధమ్మా. ఈ సేవలో సహకరించిన దాన్ని బట్టి పడుతున్న కష్టము ఎంత బాధైనా పర్లేదు, కానీ ఆ బాధలో మాకు ఇలాంటి పనులు చూసినప్పుడు ఏమొస్తుంది? ఆదరణ. అదే అంటున్నాడు పౌలు, మేము పడిన ప్రయాస ఎలాంటిదైనా పర్లేదు, మీరు చూపుతున్నారు చూసారా దైవపక్షంగా ఉన్న ప్రేమ, భక్తి, విశ్వాసం, ఆ దేవుని సేవ పట్ల ఉన్న ఆసక్తి, దాన్ని బట్టి తీతు ద్వారా నేను విన్నప్పుడు నాకేం కలిగిందనంటే ఆదరణ కలిగింది. ఈరోజు దైవజనులను ఆదరించే పరిచర్యగా ఉండాలి. కాబట్టి ఏదైతే కనుక దేవుని సేవలో అడ్డుపడవలసి ఉందో, లేకపోతే పని చేయవలసి ఉందో, అప్పుడు పని చేసేవారుగా ఉన్నప్పుడు ప్రియులారా, డబ్బులు కాదండి, ఆస్తులు కాదు, డబ్బులు కాదు, పరిచర్యలో సాయం చేస్తే ఆ పరిచర్య ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి దైవజనుడికి అదే ఆనందం, అదే సంతోషం, అదే ఆదరణ. మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పాను కదండి, చెప్పిన తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. 5వ వచనం నుండి మళ్ళీ చదుదాం. మేము ఎటు పోయినను మాకు శ్రమే కలుగుచుండెను. తీతు రాక వలన మమ్మలను ఆదరించాను. మీ ఆసక్తిని, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మమ్మలను ఆదరించిన గనుక మరి ఎక్కువగా ఏం చేస్తున్నానండి అంటే, కొరింథీ వారు ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు మారిపోయారు. కనుక పౌలు గారు పంపిన పత్రిక కొరింథీలో ఉన్న సంఘం అంతా కూడా మార్పు చెంది వారు దైవభక్తులు అత్యాసక్తులై ఉన్నారు. కాబట్టి వారిని బట్టి పౌలు గారికి ఏమొచ్చిందంటే అండి, సరే ఇంకో మాట చదువుదాం చూడండి. ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మలను మందలించటం మేలే అయ్యింది అని అంటాడు. చూడండి 8వ వచనం, నేను రాసిన పత్రిక వలన మిమ్మలను దుఃఖపరచునందున విసరం. అంటే మిమ్మల్ని దుఃఖపరచడం నాకేం కాలేదు, నాకు పెద్ద బాధ అనిపించడం లేదు. ఎందుకంటే ఆ దుఃఖం ఏం చేసిందంట, చదవంటారమ్మ. మీరు దుఃఖపడురని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా వర్తమానం మీకేం కలిగజేసిందంట, దుఃఖం కలిగజేసిందంట. మీరు దుఃఖపడ్డారని నేను బాధపడతలేదు, కానీ ఆ దుఃఖం పడటమే మేలైంది. ఎందుకనంటే ఏమొచ్చిందంటే అండి, మారు. ఏంటి అది అని అంటే 7 విషయాలు టకటగా చెప్పేసి నేను ముగిస్తానండి. చదువుదాం చూడండి ప్రియులారా. అదే అంటున్నాడు 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణకరమైన మారు మనసు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుతుంది. కాబట్టి చూడండి ప్రియులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుందంట అండి, రక్షణ కలుగు చేస్తుందట. ఎప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. ఈ రోజుల్లో క్రైస్తవుల మీద వ్యతిరేకత బాగా వచ్చేసింది. ఎక్కడో జరిగేది ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది చెప్పినాడు, అసలు కారణం ఏంటి చెప్పనా, మన ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కనపడటానికి, అందరికీ పరిచయం అవ్వటానికి, ఒరే దమ్ముంటే రెండురా, నన్ను ఓడించండిరా, రెండురా, రే పలానోడా, రే పలానోడా అని వారికి సవాలు విసురున్నప్పుడు, సవాలు విసురుని బట్టి వారు రెచ్చిపోయారు. ఎవరు? అనుజనులు. ఇప్పుడు నీ అమ్మ అన్నారండి, సారీ ప్రియులారా, ఇప్పుడు మీ అమ్మ మంచిది కాదన్నారండి. మీ అమ్మ మంచిది కాదంటే ఊరుకుంటారా? కనుక ప్రియులారా, చేయవలసిన పని ఏంటి అని అంటే, ఏది చెడో ఏది మంచో చెప్తే వారు ఏం చేస్తారు, గ్రహించుకుంటారు. ఏది చెడో ఏది మంచో చెప్పాలి. రండి, నేను మేసం మేలేసి చెప్తున్నాను, తొడగొట్టి చెప్తున్నాను, ఎవడైనా సరే రండిరా అని అంటే ప్రసంగికులు అలా చెప్తున్నారండి. అలా చెప్పేమాలనే ఇప్పుడు క్రైస్తవుల మీద ఏమొచ్చేసింది చూడండి. అలా చెప్పకూడదు. ఎప్పుడు దేవుని వాక్యం ఏం చెప్పాలంటే, మనం చెప్పుకుంటే వెళ్ళిపోతే ఇది చెడు, ఇది మంచి,
నువ్వు చెడు చేస్తే ఇలా ఉంటావు, మంచి చేస్తే ఇలా ఉంటావు, నీ ఇష్టం, చెడు చేస్తే చెడు చేయి, మంచి చేస్తే మంచి చేయి అని చెప్పినప్పుడు అంటండి వారికి ఏమవుతుంది అని అంటే గ్రహింపు కలుగుతుంది. ప్రియులారా, నెహెమీయా గ్రంథంలో చూద్దాం. అప్పుడు రక్షణ కూర్చిన దుఃఖం కలుగుతుందట. అంటే వారు రక్షణలోకి వస్తారట. నెహెమీయా గ్రంథంలో ఆ మాట చదువుతాం. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి రమ్మా. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర మాటల గ్రంథములో విని ఏడవటం మొదలు పెట్టగా చాలు, నేను వివరిస్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏమైనా సవాలు విసిరారా? మీకు అర్థమవుతుందండి. ఇది పాస్టర్లకు చెప్పాలి కానీ మరి వర్షపాఠం వచ్చి కదా చెప్పాలి. మన పని ఏంటి అని అంటే వారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏం బోధించారట? వాక్యం. ఏమండి, ఇదిగోండి ఇలా ఉందండి, దేవుడు ఇలా ఉండమని చెప్తున్నాడండి. ఇలా ఉంటే అంటండి ఇదిగో వాగ్దానాలను మనకేనంటండి. ఇలా ఉండకపోతేనంటే ఇదిగోండి శాపం ఇలా వస్తుందంటండి, నష్టం ఇలా వస్తుందంట, నిర్ణయం మీదేనండి అని అది చెప్పాలి. అంతవరకే మన పని. కాబట్టి ఎవరికైనా సరే, వేపనాయ ముస్లిమ్స్ అవనవండి, ఎవరైనా సరే ఇదిగోండి ఇది సత్యం అండి, ఇది అసత్యం అండి అని చెప్పినప్పుడు ఈ వాక్యం వారిని ఏం చేస్తుందనంటే దుఃఖము గలవారిగా చేస్తారు. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట చదువుతాం. మీరు ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఎవరిని విమర్శించొద్దు. మీ దేవుడు మంచోడు కాదు, మా దేవుడే మంచోడు, మీ దేవుడు అలాంటోడు, కనుక మీరు అలాంటోళ్ళు, మీరు ఎలాగా అయ్యకూడదు. మన అనవసరం అవి చెప్పకూడదు. మనం చేయవలసిన పని ఏంటంటే ఇదిగో నీతిని గూర్చిలా చెప్తోంది, పాపం ద్వారా వచ్చిన జీతం ఇది, కనుక నీతిగా జీవిస్తూ వచ్చిన జీతం ఇది, నీకేం కావాలో కోరుకో, నీ ఇష్టమే. ప్రభువే చెప్పాడు కదా, మరణమును జీవమును నీ ఎదుటే పెట్టాను, నువ్వేది కోరుకుంటావో కోరుకో అని అన్నాడు. మనం చెప్పవలసిన మాటకే. చూడండి, ఇక్కడ రాజు అండి, రాజు అయిన రాగానే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మందిరం అంతా దులిపి బాగు చేయమని చెప్పాడట. బాగు చేయమని చెప్తే అప్పుడు ఆ సామాగ్రి అంతా తీస్తూ ఉంటుంటే చుట్లుగా చుట్టబడి ఉన్న పరిశుద్ధ గ్రంథం దొరికిందంట. ఆ గ్రంథం తీసి చదువుతూ ఉంటుంటే రాజుగారు ఏడవటం మొదలు పెట్టాడట. చదువమ్మా 12వ అధ్యాయం 13వ వచనం. పంతొమ్మిది చూడరమ్మా, ఏడుచాడు అన్న మాట ఉంటుంది. విడిపింపగా రాజు ధర్మశాస్త్రాన్ని వినిపింపగా రాజు విని తమ వస్త్రములను చింపుకొని చాలు, నేను వివరిస్తాను చూడండి. ధర్మశాస్త్రాన్ని చదువు వినిపించగా, నెహెమీయా గ్రంథం కూడా అదే చదువుకున్నాం. వారు స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదివి వివరించి వారికి తెలియపరచగా వారు ఏం చేశారంటే వస్త్రాలు చింపుకొని ఏడ్చారట. ఆమె ఏం చేశారండి? ఏడ్చారు. ఏం విని? నాకు ఇలాగ అర్థమైంది ఏంటంటే, అయ్యో ఇంతకాలము దేవుని మాట వినకోకుండా నేను నిర్లక్ష్యం చేసేసానా, అయ్యో ఎప్పుడో పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఇప్పుడు దాకా పొందుకోకుండా ఆటంకంగా నేనే మారానా అని అప్పుడు వారికి ఏమైందంట? మీరు చెప్తలేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అయ్యో దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడు,
మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటే మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. చెప్పండి. భూఫలం దీవించబడుతుంది, నువ్వు అందరికంటే హెచ్చుగా ఉంటావు అని చెప్పాడు కదా. అయ్యో, చెప్పిన మాటకు నాకు తెలవకే కదా, నేను ఎంతకాలం ఏం పొందుకోలేకపోయాను, ఆస్వాదం పొందుకోలేకపోయానని ఆరు పోగొట్టుకుని కోల్పోయిన దాని గురించి ఇప్పుడు ఏం చేశారు? ఏడ్చారట. ఏడవగా ప్రభు వారిని కనికరించి వారికి సహాయాన్ని చేశాడు. ఈరోజు మనము కూడా ఎప్పుడైతే వివరిస్తామో ప్రజలకు రక్షణ గూర్చిన ఆలోచన వస్తుంది. కనుక వారిని గద్దించకూడదు. అలాంటోడు వీళ్ళంటోడు అలాగైపోతే నో మన పని అది కాదు. మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే కనుక ప్రియులారా, ఎప్పుడు ఏ మనిషిని ఏ తప్పు ఎత్తకూడదు. ఇదిగోండి పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంది, ఇదిగో ఇలాగుందండి, పాపం చేసిన వాళ్ళు ఇలాగున్నారండి, నీతిగా జీవించిన వాళ్ళు ఇలాగున్నారండి. మనం చెప్పవలసిన పని అదే. ప్రియులారా, అలా చెప్పినప్పుడంట వారి హృదయానికి ఏం కలిగిందంట? రండి మన పాటలోకి వద్దాం. 7వ అధ్యాయం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానందమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించును. అమ్మ చదవండిరా. ఈ మారు మనసు లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు. కనుక దైవ సంబంధమైన ఈ మాటలు అంటే అండి మనుషునికి ఏం కలుగు చేస్తాయనంటే దుఃఖాన్ని కలుగు చేస్తాయన్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం కదండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. బైబిల్లో దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు రాజుగా దైవజనుడు వచ్చి చెప్తాడు. ఎవరికి? రాజు. అయ్యా, ఒక ఆయనకు 1 గొర్రె పిల్ల ఉంది, ఇంకా ఒక ఆయనకేమో 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలను అలాగే పెట్టుకుని 1 గొర్రె ఉన్న దాన్ని తెచ్చుకొని కోసుకొని తినేశాడు. మరి ఏం చేయాలి? తినేశాడు. మరి ఆ వ్యక్తికి మనం ఏ శిక్ష విధించాలని అంటే ఆ వ్యక్తి బతుకుండటానికే వీలు లేదన్నాడు. 1 గొర్రె, ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, 1 గొర్రె ఎందుకు తెచ్చుకోవాలి? కనుక ఆయన గొర్రెను కోసుకుని తినొచ్చు కదా. కనుక న్యాయం ఏంటనంటే అన్ని గొర్రెలు ఉంచుకుని 1 గొర్రె ఉన్న దాన్ని తెచ్చుకుని తినటాన్ని బట్టి ఆ వ్యక్తిని ఏం చేయాలి? చంపేవాళ్ళని అంటే అప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? దుఃఖముతో ఏడ్చాడట. చదువుదాం ప్రియులారా. కీర్తనలో 51వ అధ్యాయము. తన తప్పు తనకు చెప్పినప్పుడు అంటండి అప్పుడు ఏడ్చాడట. 51వ కీర్తనలో ఎన్నో వచ్చినవరమ్మా? 5. నేను పాపములో పుట్టినవాడును, నేను పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించి. హిసోపుతో నా పాపములను కడుగుము, హిమమ కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు 12వ వచనం చదువుతున్నాను చూడండి. పైకి. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణ ఆనందము నాకు రక్షణ ఆనందము మరలా పుట్టించమంటే ఏమి లేనట్టు రక్షణ ఆనందం పోగొట్టుకున్నాడు. ఏం చేయటాన్ని బట్టి? పాపం చేయటాన్ని బట్టి. ఇప్పుడు ఈ రక్షణ ఆనందము మళ్ళీ పొందుకోవాలనంటే అతనిలో ఏం కలగాలి? ఇప్పుడు మన పాఠంలోకి రావాలి, దుఃఖము కలగాలి దాని విషయంలో. కనుక ఇది పాపమని దుఃఖం కలిగినప్పుడు ప్రభు వారిని కనుక మరల రక్షణ ఆనందాన్ని దేవుడు దావీదును దేవుడు క్షమించటానికి ఏ పాపమతో చేశాడో ఆ పాపానికి ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు దుఃఖం తెచ్చుకున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు నా గురించే చెప్తున్నారు అనుకోకుండా ఆ విషయంలో మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. ఓహో ఇలా జీవించానా, ఓహో దేవుని వాక్యం ఇలా ఉందా అని దుఃఖపడి మనం ఏం చేయబడాలని అంటే సరి చేయబడాలి. ఇంకొక విషయం చెప్తానండి, చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక 7 మాటలు టకటగా చదివించేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారు గమనించండి. పేతురు అన్నాడు, ప్రభువా నీవు చనిపోతే నేను కూడా నీతోను చనిపోతానంటే పేతురుతో ప్రభు ఏమన్నాడు తెలుసా? తెల్లారినప్పటికీ నేను ఎవరో ఎరగనని 3 సార్లు
బొంగుతామన్నాడు. 3 సార్లు బొంగుతామన్నప్పుడు అసలు నేను బొంకనంటే బొంకను అన్నాడు. తెల్లారినప్పటికీ మూడోసారి మనకు తెలుసు కదండి, మొదటిసారి ఆ పిల్ల దగ్గర కూర్చుంటే నువ్వు క్రీస్తుతో ఉన్నవాడు కాదనంటే కాదని అన్నాడట. రెండోసారి అలాగే, మూడోసారి చెప్పబోతూ ఉంటుంటే అనబోతూ ఉంటుంటే కోడి కూసిందంట. అప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? చెప్పాలి, ఆ పాయింట్ పట్టుకుంటారా? ఎవరైనా చెప్పగలరా? ఆ కోడి కూసినప్పుడంట, నేను అనుకుంటున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అమ్మమ్మ అరే రజిత, పేతురు అక్కడ ఉన్నాడు, కూర్చున్నాడు. ప్రభు చెప్పాడు, నేను ఎరగనంటే నువ్వు అబద్ధం ఆడతావని. కనుక ప్రభువుని తీసుకుని వెళ్తావన్నారు. తీసుకుని వెళ్తూ ఉంటుండగా నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడువు కాదా అని అన్నారు. ఎవరిని? పేతురు. అప్పుడు పేతురు ఏమన్నాడు? క్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నం రాని ప్రభు ఎలా చూశాడు? ఎవరంకా? పేతురు. ఎప్పుడైతే చూశాడు పేతురులో ఏం కలిగింది తెలుసా? పశ్చాత్తాపం కలిగింది. చూడండి, అందుకే అతను మారు మనసు వచ్చింది. అతడు తిరిగి అతను దేవుడు కనుక శిష్యుల్లో పెద్దవాడిగా చేశాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము, లోకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. ఇలపలకు పోయి సంతాపపడి ఏడ్చిన. అమ్మ చాలరా. కనుక ఈ మాట కోడి కూసున రాగానే తెలుసుకుని పక్కకెళ్ళి ఏం చేశాడు? ఏడ్చాడు. ఈరోజు ఒక మాట వినండి. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అవి కోట్లుగా అలాగే ఉన్నాయి. కానీ ఆశీర్వాదాలు పొందటానికి మనం ఇంకెక్కడో మారకుండా ఉన్నాము. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉంటుంటే, ఎప్పుడు వాక్యం చెప్తుంటే అప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. దుఃఖం గల వారిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఇంకా నేను చూపించాను కదండి, పత్రికలో యాసావు తర్వాత వచ్చాడట, లేటుగా వచ్చాడంటే ఏడ్చినాను, దానికి రావాల్సిన ప్రతిఫలము రాలేదు. కనుక వాళ్ళ తమ్ముడు పట్టుకుపోయాడంట ఆశీర్వాదం. పట్టుకుపోయిన తర్వాత వచ్చాడట అండి. చదవండి, అది కూడా చదువుదాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:16. అదేనమ్మా, ఒక పూట కూటి కోసము బస్టుడైనను యాసావు ఆ తర్వాత ఆశీర్వాద పొందగోరెను కన్నీరు విడుచుండెను, కానీ దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడినని మనము. కాబట్టి మారు మనసు పొందే సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? పొందాలి. ఆ తర్వాత పొందుదామన్నా అవకాశం. ఇలా చూడండి, నేను ఇప్పుడే టగటగా రాస్తానండి, తప్పులు ఉన్నాయి, దయతో మీరు అర్థం నేను వివరిస్తాను. కనుక ఇంకో మాట చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? ఒకవేళ దేవుని వాక్యం చేత మన హృదయంలో ఆ వేదన కలిగితే, ఇంతకాలం నేను ఇలా జీవించాను, నా జీవితాన్ని బట్టి నేను ఎంతో నష్టపోయాను అని దుఃఖము కలిగితే, ఆ దుఃఖం కలిగిన వ్యక్తికి ఇప్పుడు ఏం కలుగుతుందండి? మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగిన వారు ఇంకా ఈ విధంగా నడుస్తారు. ఎలా నడుస్తారంటే, ఒకటి ఏంటనంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విషయాలు ఎలా ఉంటాడనంటే, ఒకటి చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఇదివరకు నా కంటికి కనపడింది నేను చేసేసాను, నా మనసుకు తోసింది నేను చేశాను, నా ఇష్టానుసారంగా జీవించాను, కాబట్టి నేను ఎంతకాలం ఏమైపోయాను? నష్టపోయాను. ఇక నుంచి అలాగ ఉండను. ఎందుకనంటే నా హృదయంలో ఏం కలిగింది? దుఃఖము, పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు వచ్చింది. ఇప్పుడు ప్రతి విషయంలో నేను ఏమై ఉంటానంటే జాగ్రత్తగా. ఒకటి అంటే ఈ విషయాన్ని గమనించాలి. అంటే మారు మనసు పొందిన వాడిలో ఉన్న గుణలక్షణం ఏంటనంటే, నిజంగా మారు మనసు పొందిన వారిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే, ప్రతి దాని విషయంలో ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు. ఇది ప్రభువుకి దీని ద్వారా మహిమ వస్తుందా, అవమానం వస్తుందా, నేను ఇలా జీవించొచ్చా, జీవించకూడదా అని అవగాహన. ఒకటి. రెండోది పశ్చాత్తాపడిన వ్యక్తిలో ఉన్న, మారు మనసు పొందిన వారి ఎత్తులో ఉన్న రెండో గుణం ఏంటనంటే, దేవుని కొరకు బతకాలని పౌరస్యం వస్తుందట. ఎవరి కొరకు బతకాలనిపిస్తుంది?
ఎవరికి ఈ లక్షణం చెప్పాలి? మారు మనసు పొందిన వారు దేవుని కొరకు బతకాలి కనుక, లోకం కొరకు కాదు, దేవుని కొరకు జీవించాలన్న మనసు వస్తుందట. 2, 3 ఏంటనంటే కనుక పట్టుదల కలిగి బతకాలనిపిస్తుందట. ఆమె ఎలాగా పట్టుదల అంటే, ఇప్పుడు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే దేవుడిని వదిలిపెట్టేస్తావా? పిల్లలు లేరు అందుకని దేవుడిని విడిచిపెట్టేస్తామా? లేకపోతే పిల్లల కొరకైనా దేవుడిని నమ్ముతాం, లేకపోతే ఉద్యోగం కొరకైనా దేవుడిని నమ్ముతాం, ఇల్లు కట్టలేకపోయాం అందుకని దేవుడిని వదిలేస్తావా? వదలకూడదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుని ఎలా పట్టుకోవాలి? యాకోబు ఆ రాత్రి ఒంటరిగా నిలిచిపోయాడట. నన్ను వెళ్ళిపోనివయ్యా అని అంటుంటే ఎల్లనెత్తలేదని ఒక్క తన్నాడట దేవుడే. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏం చేయాలి? ఆ నొప్పికి విడిచిపెట్ట, కానీ అలా విడిచిపెట్టలేదు, పొట్టెట్టాడు. నా కాలు ఇరిగిపోయినా పర్లేదు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఇప్పుడు పరిస్థితానికి నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, పరిస్థితానికి ఇప్పుడు నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, పరిస్థితానికి నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, నిన్ను మాత్రం విడిచిపెట్ట. ఆ లక్షణం ఉన్నాము. అలానే యాకోబును దేవుడు ఆశ. కాబట్టి నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి పట్టుదల కలిగి ఉంటాడు. 4వది ఏంటనంటే కనుక ప్రియులారా, రాబోయే తీర్పు విషయంలో భయము కలిగి ఉంటాడు. రాబోయే తీర్పు విషయంలో ఎలా ఉంటారు అంటే, ఎప్పటికప్పుడు ఇదివరకు నేను తప్పు చేశాను, ప్రభు నన్ను క్షమించాడు, మళ్ళీ ఆ తప్పులో పడకుండా తీర్పు పాలు కాకుండా ఏం చేస్తాడటండి? జాగ్రత్త పడతాడట. తీర్పు పాలు కాకుండానట్లు జాగ్రత్త పడతాడు. ప్రియులారా గమనించండి. 5వది ఏంటనంటే దేవుని కార్యముల ఎడల ఆసక్తి కలిగి ఉంటాడట. నిజముగా పశ్చాత్తాపడినోడు దేవుని కార్యాల పట్ల ఎలాగుంటారట? అయ్యో దేవుని కార్యం నేను ఏదోటి చేయాలి, ఈరోజు కంజరైనా కొట్టాలి, ఈరోజు ఏదోటి చేయాలి అని ఆ ఆసక్తి ఉంటుందంటే ఎవరికి చెప్పాలి? మారు మనసు పొందిన వారి లక్షణాలు ఇవి. కాబట్టి ఈరోజు మారు మనసు పొంది ఆ అనుభవం, అయ్యో ఇదివరకు కొట్టకపోవటాన్ని బట్టే ఈ ఆశీర్వాదం పొందుకోలేకపోయాం, అందుకే ఇదివరకు ఈ పని చేయకపోవటాన్ని బట్టే ఈ ఆశీర్వాదాలు పొందలేకపోయాను, ఇప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, ఇక నుంచైనా ఆయన పని చేస్తాను, ఇదిగో ఏదో ఒక దాంట్లో నేను పాలు పంపులు పొందుతాను అని అనుకోవాలి. తర్వాత 6వది నీతి కొరకు, వాక్యము కొరకు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటాడట. దేని కొరకు? నీతిగా జీవించాలని వాక్యం కొరకు ఏం చేస్తాడట? చూడండి, పిల్లోడు పుట్టాడండి, పుట్టిన తర్వాత ఆడికి ఎవరు చెప్తాడో, ఆ పుడతమే ఆ తల్లి పాలు కొరకు వెతుక్కుంటాడు కదండి. ఎందుకనంటే వాడికి ఏమేస్తుంది? ఆకలేస్తుంది. దైవికంగా పుట్టిన వాడంటండి దేవుని వాక్యం కొరకు ఆయత్తపడతా ఉంటాడండి. ఇదిగో దేవుని వాక్యం ఇంకేమి నేర్చుకోవాలో, ఆ గ్రంథములు ఏముందో, ఆ అధ్యాయములు ఏముందో, ఈ అధ్యాయములు ఏముందో, లేకపోతే ఇంకోటి ఏంటో అని పిల్లవాడు పాలు కొరకు ఆయత్తపడినట్లుగా దేవుని వాక్యం కొరకు ఏం చేస్తాడు? ఇంకో మాట చెప్పనా, నిన్న మొన్న రాలేదు, ఈరోజు కొంతమంది రాలేదు, మరి రేపు ఎంతమంది వస్తారు? మొత్తం నేను అంటున్నాను, నిన్న పాఠం పోయింది, ఈరోజు రాని వారికి పాఠం పోయింది, మొన్న రాని వాళ్ళకి పాఠం పోయింది. ప్రియులారా గమనించండి, అదే రక్షణ పొందిన వాడు అవుతే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు దేవుడు ఏ వాక్యం ఇస్తాడో, ఇంకా దేవుడు దాన్ని ఏమి స్పందిస్తాడో అని వాక్యం కొరకు ఏం చేస్తాడట? ఆయత్తపడతాడు. అది రక్షణ పొందిన వారిలో ఉన్న ఆ గుణలక్షణం. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా ఇంకా నీతి ఏమి నేర్చుకోవాలో, దేవుని వాక్యము ద్వారా నేను ఇంకెలా నడుచుకోవాలో అని ఆయత్తపడతాడట. పూర్వకాలం ప్రియుల మా గురువు గారు ఉన్నప్పుడు అండి, మా జోషి గారు ఉన్న టైంలో మొన్నటిదాకా ఒక 20 సంవత్సరాల క్రితం ప్రియులారా, ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడికి పరుగున ఆటోలు కట్టించుకుని వెళ్ళేవారు, తాటలు కట్టించుకుని వెళ్ళేవారు కనుక ప్రియులారా, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉండేవారు. దేని కొరకనంటే వాక్యం కొరకు. ఈరోజు మన ఇంట్లోనికే వచ్చేసింది, మన ఇంటి వీధిలోకి వచ్చేసినప్పుడు మనం ఇంకెంత ఆత్రపడి ప్రభు దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు కదా. ప్రభు ఇక్కడ ఉన్న చోటకే మనం వస్తే ఆయన వాక్యం మనతో ఏం మాట్లాడతాడు. కాబట్టి ఆయత్తపడాలి కనుక ఆశ కలగాలి అనే విషయాన్ని తెలియపరుస్తుంది. 7వదిగా చివరిగా ఏంటనంటే ఇతరులు పాపములో పడకుండా వారు క్రమపరుస్తారట. మారు మనసు పొందినోడు ఇతరులు పాపములో పడకుండానట్లు వారిని ఏం చేస్తారు? నేను కాలగొట్టు ఇలాగ వెళ్ళినప్పుడు అలాగొచ్చినప్పుడు ఆ పిల్లలు అక్కడ గేలాలేస్తూ ఉంటారు. నేను ఒకసారి పడిపోయాను చిన్నప్పుడు కాలువలో. మెంటడైన ఒక ఆయన ఉండేవాడు.
అప్పట్లో రోజా, అదే కోయిటేమనల్ గారు కూతురు, విజయశ్యామల, సిట్టి తల్లి, వీళ్ళందరూ బట్టలు ఉతుక్కుంటున్నారు. నేనేం చేశానంటే సీడి మీద ఇలాగా ఇదే మన ఎదురుగుండా ఉన్న సీడులో దాని మీద ఇలా పడుకొని ఇలా జారుతున్నాను, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ జారుతున్నాను, ఇలా మళ్ళీ జారుతున్నాను, మళ్ళీ ఇలా జారుతున్న మూడోసారి నాలుగోసారి బుడికి మరి వెళ్ళిపోయాను లోపల. వెళ్ళిపోయినప్పటికీ ఇలాగా అనుకుంటుంటే మెంటడు అక్కడే ఉన్నాడు. అదే ఆయన పేరేంటో తెలియదు మరి, సారీ క్షమించండి. కనుక ఆ మెంటడు ఆయన ఏం చేశాడనంటే, అసలు మెంటడు ఒక తని అయితే ఏమైపోదును, జుట్టట్టుకు లాక్కొచ్చి ఆ సీడి మీద కూర్చోబెడితే విజయశ్యామల, ఆ రోజా, సిట్టి తల్లి అనే అమ్మాయి, వీళ్ళందరూ నా పొట్టలో నీళ్ళు ఇలాగ పిండి దాన్ని బతికించారు. నాకు ఆ బాధ తెలుసు. రే పడిపోతారు, రే జారిపోతారు, రే మీరు అక్కడికి వెళ్ళకండి రా బాబా, మీకు ఈతరా కదా నువ్వెలా అని గద్దిస్తూ ఉన్నాను. ఎందుకనంటే నేను ఒకప్పుడు అనిపించాను. ఆ బాధ పడకుండానట్లు పిల్లల్ని ఏం చేస్తానంటే అట్టిది. కానీ మనం రక్షించబడ్డాము కనుక పాపం ద్వారా వచ్చిన నష్టం ఏంటో మనకు తెలుసు కనుక ఇప్పుడు ఎదటి వ్యక్తిని ఏం చేయకూడదు, ఇప్పుడు పాపములో పడకుండానట్లు వారి కొరకు మనం ఏం చేయాలి. అదే బాధ మాది. ఏంటనంటే ఇదిగో ఇలా పడితే ఈ పాపం వల్ల నష్టం వస్తుంది. డబ్బులను అవగొట్టుకుంటే ఒక రోజున ఇంకొకరు చేయి చాల్చవలసి వస్తుంది. లేకపోతే ఇలా ఉంటుంది కనుక అనారోగ్యాన్ని పోగొట్టుకుంటావు. తాగితే కనుక అనారోగ్యం అయిపోతావు. ఒక రోజున హాస్పిటల్ చుట్టూరు తిరగాలి. ఎందుకనంటే ఇదిగో పాపం ద్వారా ఈ నష్టం వస్తుంది అని ఇతరులను ఏం చేస్తామన్నామనంటే క్రమపరుస్తూ ఉన్నాం. ఆ క్రమపరచవలసిన బాధ్యత నువ్వు రక్షించబడితే నీకు కూడా ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. దేవుని మందిరంలో ఆ మాట సలహా ఇవ్వటానికి మనకి ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అలా కూర్చోకూడదండి అనలేమా, మనం అలా పాడకూడదండి అని అనలేమా, అలా నడవకూడదండి అని అనలేమా, కనుక క్రమపరచలేమా, ఎందుకు టయానికి రాలేవు అని ఎందుకు అంటే ఏదైనా అలరగా చెప్పకూడదు. కనుక జ్ఞానయుక్తంగా వినేలాగా అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్రియులారు మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే పౌలు గారు ఆయన చెప్పిన విధానము కచ్చతో కాదు, కానీ లేకపోతే ప్రియులారా మళ్ళీ చదువుదాం, చూడండి ఆ మాటలు చదువుదాం, మళ్ళీ చదువుదాం. పౌలు గారు అంటున్నారు, నేను మీ దగ్గర లాభం ఆశించి కాదు, మిమ్మల్ని నేను ఏదో అనాలని కాదు. మనందరం ఒక రోజున ఎక్కడ ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 7వ అధ్యాయము 2వ వచనం, మమ్మలను మీ హృదయములో చేర్చుకుని మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెడపలేదు, ఎవరిని మోసం చేయలేదు, మీకు శిక్ష విధి కలగవలనని నేను ఎలాగునూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయంలో ఉన్నారనియో కదా. సామెత అంటే ఓ సందర్భం చెప్పిస్తాను కదా, అందుకు చెప్పాను కదా అని అంటున్నారు. ప్రియర గమనించండి, అనంటే లాభం ఆశించి కాదు కదా, లేకపోతే ప్రియులరా మోసం చేయాలని కాదు కదా, లేకపోతే చెరపాలని కాదు, కానీ శిక్షించాలని కాదు కదా. మనందరం ఒక చోట ఉండాలనేదే మీకు ఈ మాట తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి మనము జ్ఞానయుక్తంగా చెప్పాలి, తెలివిగా చెప్పాలి, కనుక ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. కనుక అది కసురుకుని వెళ్ళిపోయేలా చెప్పకూడదు. జ్ఞానయుక్తంగా సరిచేసి ఖండించే వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను, ముగిస్తూ ఉన్నాను. తీతు రాకను బట్టి పౌలు గారికి ఏం కలిగిందంటే అండి, మీ రాకను బట్టి నాకేం కలగాలి? సంతోషం కలగాలి. ఆహా, చక్కగా పాడుతున్నారు, చక్కగా దేవుని స్తుతిస్తున్నారు, చక్కగా దేవుని మహింపరుస్తున్నారు, చక్కగా వస్తున్నారు, ఇదివరకులా లేరు, చాలా చక్కగా ఉన్నారని ఈ భావం కలుగుతున్నప్పుడు దేవుడికి సంతోషము, మనకు సంతోషం. మిమ్మల్ని బట్టి లాభము కాదు, మిమ్మల్ని బట్టి ఏదో సంపాదించాలని కాదు, మనందరము ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. పౌలు గారు మాట అన్నాడు, నాకు ఏ మనసు ఉందో తీతుకును, చదువరా దాంట్లో ఉంటుంది, నాకు ఏ మనసు ఉందో తీతుకును అదే మనసు ఉందంటాడు. అంటే దైవజనుడు ఏ భారముతో ఉన్నాడో తనను వెంబడిస్తున్న వారు కూడా అదే భారంతో ఉండాలి, అదే ఆలోచనతో ఉండాలి, అదే తత్వంతో ఉండాలి. ఇదిగో ఇంకా కీబోర్డ్ లేదు మన మందిరంలో, కీబోర్డు అదే ఆర్కెస్ట్రా లేదు, ఫ్యాడ్ లేదు, లేకపోతే ఏదో లేదు,
కనుక ఎలాగొస్తాయి ఇవన్నీ? కనుక దేవుడు ఒక్కోటి మనం సమకూర్చుకోలే, వచ్చినట్టుగా తినేసి అవగొట్టేస్తే ఎలాగొస్తాయి? ప్రియులారా, ఈ మనస్తత్వం అందరికీ రావాలి. ఈ మనస్తత్వం అందరికీ రావాలి. నా సంఘం నేను డెవలప్ చేయాలి, నా మందిరం నేను డెవలప్ చేసుకోవాలి, కనుక అందరి సంఘాల్లో ఉన్నట్టుగా నా సంఘంలోనే ఉండాలి అని దైవజనుడికి ఏ మనసు ఉందో వచ్చిన వారికి కూడా అదే మనసు ఉండాలి. ఆ మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులరా, మనం పరిచయం చేసుకుందాం. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు దైవ రక్షణ సంబంధమైన దుఃఖం మనిషికి మారు మనసు కలుగు చేస్తుంది. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. ఈరోజే కాదు, ఇంతవరకు దేవుడు మాట్లాడిన మాటల విషయాలు, ఇక రాబోతున్న రోజుల్లో మాట్లాడుతున్న విషయాలు మనము దుఃఖము కలిగి, అయ్యా నిజమే, ఇంత సమయాన్ని పోగొట్టుకున్నాను, ఇంత అవకాశాలు, ఇన్ని ఆశీర్వాదాలు నేను పోగొట్టేసుకున్నాను నాయన, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని మనం సరిచేయబడి మారు మనసు పొంది ఇక నుంచైనా నేను సాగుతాను ప్రభువా అని ప్రభులో సాగుదాం. ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు పౌలు గారికి ఉన్న మనసు లాంటి తీతుకు లాంటి మనసు మనకు ఉండాలి. ఆ లక్షణాలు మనకు వచ్చినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక రక్షించబడ్డాం అని చెప్తున్నాం. మనము ఈ లోక పాపం మనకు అంటకుండానట్లు జాగ్రత్త పడాలి. ఏ విషయంలో పడిపోకున్నట్లు జాగ్రత్త పడాలి. దేవుని కొరకు బతకాలని ఆసక్తి ఉండాలి. పట్టుదల కలిగి ప్రభులో సాగాలి. రాబోయే తీర్పు ఉందని భయముతో మనం బతకాలి. దేవుని కార్యముల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. నీతి కొరకు, వాక్యం కొరకు ఆతృతతో ఎదురు చూడాలి. ఇతరులను ప్రభు వైపు తిప్పే, మందలించేవారుగా, సరిచేసేవారుగా, క్రమపరిచేవారుగా మనం ఉండాలి. మనం రక్షించబడితే ఇదిగో 7 గుణాల లక్షణాలు మనలో కనపడాలి. అలా కనపడేలాగా ప్రార్థన చేసుకో. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, మీ మాటలు వినటానికే మీరు మాకు ఇచ్చిన సమయమునకే మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి.